ఒక 15, 16 ఇయర్స్ బ్యాకు ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అంటే చాలా పెద్ద వాల్యూ ఉండేది. అసలు తోపస్య తోపభ్యః అసలు అలా జూసేవాళ్ళు ఒకప్పుడు సాఫ్ట్‌వేర్ అంటే. అది రోజులు గడుస్తున్న కొద్దీ చాలామంది ఎక్కువగా అదే ఫీల్డ్‌కి ఇంట్రెస్ట్ చూపియడము, చాలామంది డిజిటల్ మార్కెట్ అలాంటి ఫీల్డ్ మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం వలన దాని యొక్క క్రెడిబిలిటీ అనేది చాలా వరకు కూడా తగ్గిపోయింది. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ అంటే చాలా వరకు కూడా ఒక కామన్ థింగ్ అయిపోయింది. ఒకప్పుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అంటే చాలామంది ఎక్కువగా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకునేవాళ్ళు. అంటే మనకి వాళ్ళ యొక్క సాలరీస్ ఎంత అవన్నీ గూడా తెలియకపోయినా కూడా సాఫ్ట్‌వేర్ అంటే అసలది వినడానికి కూడా చాలా మంచిగా అనిపిచ్చేది. ఎవరైనా కూడా ఒకరికి మ్యారేజ్ చేయాలి అని అనుకున్నప్పుడు సాఫ్ట్‌వేర్ అంట వాళ్ళ హస్బెండ్ అంటే అదింక తోపులాగా ఉండేది. అప్పుడు అట్లా ఫీల్ అయ్యేవాళ్ళం. బట్ డేస్ గడుస్తున్న కొద్దీ ఇప్పుడు సాఫ్ట్‌వేర్ అంటే వాళ్ళకంటే బయట చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళు బెటర్ సాలరీస్ పరంగా అనేది ఒకటి ఏర్పడింది. అది నిజమే. చిన్న చిన్న వెండర్స్‌కి అండ్ చిన్న చిన్న జాబ్స్ ఈవెన్ యూట్యూబర్స్, ఇన్‌స్టాగ్రామర్స్‌కి వచ్చినంత ఇన్‌కమ్ గూడా అసలు ఈ సాఫ్ట్‌వేర్ వాళ్ళకి రావట్లేదు అనేది గూడా ఒకటి అది నిజమే. సో, ఈవెన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రీల్ పెడితే 25,000, 30,000 వస్తున్నాయి. అసలు ఈ సాఫ్ట్‌వేర్ నెల మొత్తం కష్టపడినా కూడా 25,000 రావడం కష్టంగా ఉన్నాయి కొంతమందికి అని జెప్పేసి. బట్ ఇంకా డేస్ గడుస్తున్న కొద్దీ ఏమైందంటే ఈ ఏఐ అని జెప్పేసి ఒకటొచ్చిన తర్వాత జాబ్స్ మొత్తం గూడా పోవడం అండ్ డైలీ కూడా పెద్ద పెద్ద కంపెనీస్, చిన్న చిన్న కంపెనీస్ ఏవని కూడా లేకుండా రీసెంట్‌గానే ఆర్కిల్ ఇలా ఎన్నో కంపెనీస్ లోపల లే ఆఫ్స్ జరుగుతూ ఉండడం వలన అసలు అబ్బా! ఈ సాఫ్ట్‌వేర్ ఫీల్డే వద్దురా బాబు! అండ్ ఫ్యూచర్ జనరేషన్ ఎవరైతే ఉంటారో అసలు వాళ్ళు అసలు ఇటువైపు రాకుండా వేరే ఫీల్డ్ అండ్ ఈవెన్ ఆర్కిటెక్ట్ కానియండి అలాంటివి ఏదైనా డిఫరెంట్‌గా చూజ్ చేసుకుంటే బెటర్ అని అనుకుంటున్నారు. సో, దీని మీద ఈరోజు నా యొక్క ఒపీనియన్ అయితే షేర్ చేద్దాం. అండ్ ఫ్యూచర్‌లో వేటికి మేబీ ఎలాంటి డిమాండ్ ఉండొచ్చు అని జెప్పేసి జస్ట్ నా యొక్క ఒపీనియన్ అయితే షేర్ చేస్తాను. సో, ఇంకెవరైనా కొత్తగా మన ఛానెల్‌ని జూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషన్ ఒస్తది. సో, తప్పకుండా లైక్ చేసి వీడియోని చూడడం స్టార్ట్ చేయండి. ఇట్స్ రిక్వెస్ట్ అనుకోండి. సో, ఇంకా ఇప్పుడున్నటువంటి సాఫ్ట్‌వేర్ ఫీల్డ్ వాళ్ళు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే సేవింగ్స్. చాలా సార్లు చెప్పాను. మనకొచ్చేటటువంటి సాలరీస్‌కి కమిట్మెంట్స్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి. చాలా మందిని జూసాను. ఈవెన్ మాతో సహా. మనకొచ్చే దానికంటే ఎక్కువగా కమిట్మెంట్స్ ఉంటున్నాయి. బట్ అది చాలా వరకు కూడా తప్పు. అండ్ ఎందుకంటే ఎప్పుడు జాబ్స్ ఉంటాయో తెలీదు. ఎప్పుడు పోతాయో తెలీదు. అండ్ ఎప్పుడు సాలరీస్ ఎంత ఉంటాయో కూడా తెలీదు కాబట్టి ఫస్ట్ సేవింగ్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. మనకిప్పుడు ఒక 1,00,000 గంట సాలరీ వస్తుందనుకోండి. చాలామంది సాఫ్ట్‌వేర్‌లకి 90,000 వరకు ఈఎంఐసే ఉంటున్నాయి. అది హౌసెసే కానియండి, ఏదైనా కానియండి. అండ్ ఈ మధ్యలో ఒక న్యూస్ చూసాను. 'మై హోమ్ మంగళనో' అందులో ఉంటున్నాడు. ప్రీ వెడ్డింగ్ ఏదో షూట్ చేసుకొని మ్యారేజ్ ఎక్కడో చేసుకోవాలని ఫోర్స్ చేయడమా ఐ డోంట్ నో ఆ స్టోరీ. బట్ అంత డబ్బులు లేవని చెప్పేసి సూసైడ్ చేసుకొని చనిపోయాడు అని చెప్పేసి. సో, అది సో, ఏంటంటే అంత ఎళ్ళాల్సిన అవసరం అయితే లేదు. సరే అది వేరే టాపిక్ లెండి కానీ. సో, ఎస్పెషల్లీ ప్రెజెంట్ ఉన్నటువంటి ఈ ఫీల్డ్ వాళ్ళు చేయాల్సింది మాత్రం సేవింగ్సే. ఎందుకంటే ఎప్పుడు ఎలా ఉంటదో సిట్యుయేషన్స్ తెలీదు కాబట్టి. ఇప్పుడు మన వరకు రాలేదు కాబట్టి పెద్దగా ఏమి అంతగా అనిపియకపోయినా కూడా మేబీ ఫ్యూచర్ ఎలా ఉంటదో మనం చెప్పలేం. సో, అండ్ ఇప్పుడు ఎస్పెషల్లీ ఫిజికల్ వర్క్ ఉన్న వాటికైతే మాత్రం చాలా వరకు డిమాండ్ హైగా ఉంటది. అండ్ ఈవెన్ యూఎస్ఏలో చూడండి ఫిజికల్ వర్క్ అనేది సాఫ్ట్‌వేర్ అని పెద్దగా డిఫరెన్స్ ఏమీ ఉండదు. ఎందుకంటే ఫిజికల్‌గా లేబర్ వర్క్ చేసే వాళ్ళకి ఎక్కువ ప్రియారిటీ ఉంటది. అండ్ వాళ్ళకి కూడా ఆల్‌మోస్ట్ మంచి సాలరీస్ ఉంటాయి. ఈవెన్ వాళ్ళు కూడా మంచి మంచి కార్స్ అండ్ మంచి మంచి హౌసెస్‌ని ఎఫర్డ్ చేయగలుగుతారు. అండ్ యూఎస్ఏలో మెయిన్ థింగ్ ఏంటి అంటే ఆ జాబ్ అంటే ఒక కష్టపడి చేసేటటువంటి జాబ్. ఎవరైనా ఒక హార్డ్ వర్కర్ జాబ్ ఏదైనా చేస్తున్నారు అనుకోండి, దానికి తగినట్లుగా రెస్పెక్ట్ కూడా ఉంటది. బట్ మన దగ్గర ఏంటి అంటే, ఒక హార్డ్ వర్కర్ చేస్తున్నటువంటి జాబు అంటే వాడు బాగా కష్టపడి పని చేస్తుండి, వాడు ఒకవేళ చిన్న జాబ్ అని అనుకోండి, వాడికి రెస్పెక్ట్ ఉండదు. డబ్బుల విషయం పక్కన పెడితే అంతగా రెస్పెక్ట్ ఉండదు. ఒక మంచి ఫీల్డ్ అనుకోండి, అందులోపల ఏమీ లేదు తుస్సురా అని, అయినా కూడా అధికంగా రెస్పెక్ట్ ఉండడం అలాంటివి చూస్తున్నాం. బట్ ఇక ముందు ఫ్యూచర్ మొత్తం కూడా రివర్స్ కాబోతుందనుకుంటా. ఫస్ట్ థింగ్ అగ్రికల్చర్. సో, ఎస్పెషల్లీ ఇప్పుడు అగ్రికల్చర్‌కి మంచి డిమాండ్. ఒకప్పుడు అగ్రికల్చర్ అంటే అసలు పిల్లని గూడా ఇయ్యని రోజులున్నాయి. అండ్ చాలామంది వ్యవసాయం జేస్తున్నాడు అంటే అసలు పెళ్ళిళ్ళే అవ్వట్లేదు అనేది గూడా వింటున్నాం. బట్ ఫ్యూచర్‌లో మాత్రం అగ్రికల్చర్‌కి ఎస్పెషల్లీ ఈ మధ్యలో చాలామంది ఆర్గానిక్ ఫార్మింగ్ అని జెప్పేసి ఇలాంటివి స్టార్ట్ చేశారు గదా! వాళ్ళకి ఉండేటటువంటి ప్రాఫిట్ కానియండి అండ్ వాళ్ళకి మంచి ఫ్యూచర్ అయితే ఉంటది. మనం అనుకోవచ్చు అదేంటి ఈ మధ్యలో బయట గూడా చాలా ఈవెన్ అమెజాన్ అండ్ ఇలాంటివి ఎన్నో గూడా
ఫుడ్‌ని డెలివరీ చేసేటివి చాలా ఉన్నాయి కదా! అంటే వాళ్ళు కూడా ఫ్రూట్స్ డెలివరీ చేస్తున్నారు, వెజిటబుల్స్ డెలివరీ చేస్తున్నారు ఇలా అనంటే, మనము ఎప్పుడైనా కూడా ఒకరిని నమ్మి ఒకరి చోటుకెళ్తున్నామనుకోండి, వాళ్ళకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తూ ఉంటారు. సో, ఇప్పుడు నేను డైలీ ఒకరి దగ్గరికి వెళ్ళేసి తీసుకుంటున్నాననుకోండి, సో, వాళ్ళ దగ్గరికే వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం. ఎన్ని యాప్స్ వచ్చినా కూడా అవి సెకండరీ. ఫస్ట్ మనం ప్రైమరీ ఇంట్రెస్ట్ ఏంటిదంటే వీటికే చూపిస్తాం కాబట్టి, అందులోపల ఫస్ట్ వన్ వచ్చేసి ఆర్గానిక్ ఫార్మింగ్ ఆర్ వాటెవర్ ఇట్ ఈస్. దానికి మాత్రం ఫ్యూచర్‌లో మంచి డిమాండ్ ఉంటది. అందరూ కూడా ఈ డిజిటల్ వరల్డ్ ఇటువైపే ఎళ్ళిపోతే, ఈ ఫిజికల్ వర్క్ చేసే వాళ్ళ సంఖ్య చాలా వరకు తగ్గుతుంది. ఇప్పుడు చాలా వరకు కూడా మీరు చూడండి, ఒక వీధిలోకెళ్ళి సాఫ్ట్‌వేర్ అనంటే ఒక 1000 మంది ఉంటే, ఏదైనా ఒక చిన్న జాబు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కటింగ్ చేసేవాళ్ళు కానియండి, లేకపోతే మెకానికే కానియండి, అండ్ ఏదైనా రిపేర్ వచ్చిందంటే అందులోపల 1-2 మెంబర్స్ కూడా కనిపియట్ల మనకి. ఎక్కడ చూసినా కూడా ఈ ఫీల్డ్ వాళ్ళే కనిపిస్తున్నారు. బట్ ఫిజికల్ ఫీల్డ్ వాళ్ళు చాలా తక్కువగా కనిపిస్తున్నారు. సో, ఫ్యూచర్ లోపల వాళ్ళకి మాత్రం చాలా అధికంగా డిమాండ్ అయితే ఉంటది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మెకానిక్ అండ్ కార్ మెకానిక్స్ వాళ్ళుంటారు కదా! సో, వాళ్ళకి కూడా ఫ్యూచర్‌లో మంచి డిమాండ్ ఉంటది. అండ్ నెక్స్ట్ వన్ ఏదైనా ఇప్పుడు పూజారులు కానియండి, వాళ్ళకి కూడా ఫ్యూచర్‌లో మంచి డిమాండ్ ఉంటది. ఈవెన్ టీచింగ్ కానియండి, మనం అనుకోవచ్చు టీచింగ్ ఏముంది ఏఐ చెప్తూనే ఉంది, చాట్ జీపీటీ మనం ఏది అడిగినా కూడా మొత్తం చూపిస్తుంది కదా! అంటే ఎంతైనా కూడా ఫిజికల్‌గా ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేయడము, అది మాకు కావాలి అని అనుకున్నప్పుడు టీచింగ్ అనేది హైలో ఉంటది. బట్ ఇప్పుడు ఈ మధ్యలో ఏంటంటే అందరూ ఈ చాట్ జీపీటీ వీటిని యూజ్ చేస్తున్నారు గానీ, దాని యొక్క డిమాండ్ గూడా మంచిగా ఉంటది ఫ్యూచర్. అండ్ క్లీనింగ్ సర్వీసెస్ రావచ్చు, కార్పెంటర్ వర్క్ కానియండి, ఈవెన్ క్లాతింగ్ రానియండి. ఇప్పుడు క్లాతింగ్ లోపల అసలు యూట్యూబర్స్ కానియండి, ఇన్‌స్టాగ్రామర్స్ రావచ్చు, ఇండ్లల్లో ఏదైనా ఒకటి పెట్టుకొని ఎంత ఎర్న్ చేస్తున్నారు మనీ. ఆల్రెడీ మీరు రెగ్యులర్‌గా చూస్తూ ఉండొచ్చు ఇన్‌స్టాగ్రామ్‌లలో, యూట్యూబ్‌లలో ఎంతోమంది చాలా ఎక్కువగా మనీ సంపాదిస్తూ ఉన్నారు. ఈ క్లాతింగ్ బిజినెస్ అవి ఇవి చేసి. ఇవన్నిటిని కూడా ఏఐ అనేది రీప్లేస్ చేయలేదు. సో, ఫిజికల్‌గా ఒక వ్యక్తి చేసేటటువంటి పనిని అది చేయడం అనేది చాలా వరకు తక్కువ. ఈవెన్ ఒక బ్యూటీషియన్ కోర్స్ కానియండి, ఈవెన్ కటింగ్స్ కానియండి, హెయిర్ స్టైలిస్ట్ రావచ్చు, ఇలాంటివి ఎన్నిటిని ఏఐ రీప్లేస్ చేయలేదు. అంటే మన లోపల వాటి యొక్క టాలెంట్ అనేది అంతో ఇంతో ఉండాలి. ఈవెన్ యూట్యూబర్స్‌ని కూడా. అదేంటి ఇప్పుడు నువ్వు చెప్పేది ఏఐ కూడా చెప్తది కదా! చాట్‌జీపీటీ చెప్తది కదా! అంటే ఆఫ్‌కోర్స్ ఇప్పుడు నేను చెప్పేది చెప్పొచ్చు. బట్ ఈ వ్లాగింగ్ అని చెప్పేసి చేస్తూ ఉంటారు కదా! అంటే ఒక ఫ్యామిలీ వ్లాగర్స్ అలాంటి వాళ్ళు వాటికి జనాలు కనెక్ట్ అయిపోతారు. అంటే వాళ్ళ ఇంటి విషయాలు చూడడానికి వాటెవర్ ఇట్ ఈస్, ఆ మనుషులకి వాళ్ళు కనెక్ట్ అయిపోయినప్పుడు ఏఐ వచ్చి చెప్పినా కూడా చూడరు. ఇప్పుడు ఏఐ వీడియోస్ ఎన్నో వస్తుంటాయి మనకి యూట్యూబ్‌లో. వాటికి అంత కనెక్ట్ అవ్వలేరు. ఏదో అంటే అదంతా ఆర్టిఫిషియల్‌గానే అనిపిస్తది. బట్ ఒక ఫ్యామిలీ వ్లాగింగ్ చేసే వాళ్ళకి, అది ఒక వ్లాగర్స్‌కి చాలా వరకు కనెక్ట్ అయిపోయారనుకోండి, వాళ్ళ వీడియోసే ఏముందిరా బాబు ఇందులో తినడం, పడుకోవడం అందరం చేసేదేగా అనిపిస్తది. బట్ అక్కడ కనెక్ట్ అయిపోతారు వాళ్ళకి. సో, వాటికి కూడా చాలా వరకు డిమాండ్ ఉంటది. బట్ జనాలను కనెక్ట్ చేసుకోవడం అనేది అంత ఈజీ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్ఫర్మేషన్ వీడియో అనుకోండి. జస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ కోసమే చూస్తారు. బట్ వ్లాగర్స్‌కి ఎప్పుడైనా కూడా జనాలు కనెక్ట్ అవుతారు కాబట్టి, వాటికి కూడా ఫ్యూచర్‌లో మంచి డిమాండ్ ఉంటది. ఫ్యూచర్‌లో ఏంది ఆల్రెడీ ఇప్పుడు దానికే ఎక్కువ డిమాండ్ ఉంది లెండి. ఈవెన్ ఇన్‌స్టాగ్రామ్ కానియండి, సోషల్ మీడియా కానియండి. సో, దాంట్లో కూడా చాలా వరకు మంచిగా ఎర్న్ చేయొచ్చు. సో, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎడిటింగ్ అలాంటివి నేర్చుకొని స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఈవెన్ ఫుడ్ కానియండి, ఫుడ్ బిజినెస్ కానియండి, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కావచ్చు. సో, ఇలాంటివి కూడా ఏఐ అనేది అంత ఈజీగా రీప్లేస్ చేయలేదు. సో, అనుకోవచ్చు చాలామంది ఏముంది ఏఐ కూడా వంట చేయొచ్చు కదా! ఫ్యూచర్‌లో రోబోటిక్స్ వచ్చి ఇవన్నీ చేస్తాయి కదా! అంటే అదంతా అంత ఈజీ కాదు. చెప్పా కదా! జనాలు కనెక్ట్ అయిపోతారన్నట్లు. అంటే ఒక చోట ఫుడ్ తినడం అలవాటైన వాళ్ళు ఎక్కువగా అక్కడికే వెళ్తూ ఉంటారు. ఒక చోట బట్టలు తీసుకోవడం అలవాటైన వాళ్ళు ఎక్కువగా అక్కడికే వెళ్తూ ఉంటారు. ఒకరి వీడియోస్ బాగా చూడడం అలవాటైన వాళ్ళు బాగా వాళ్ళ వీడియోసే చూస్తూ ఉంటారు. సో, ఇవన్నీ కూడా ఏంటంటే మనం హ్యూమన్ ఇంటరాక్షన్ ఉంటది. ఫిజికల్‌గా అంతో ఇంతో వాళ్ళకి కనెక్ట్ అయిపోతూ ఉంటారన్నట్లు. సో, అందువల్ల వీటిని ఎవ్వరు కూడా రీప్లేస్ చేయలేరు. బట్ ఒకప్పుడు చాలా చిన్న జాబులు, చాలా తక్కువ జాబ్స్, అసలు వీళ్ళేంటి అని లెక్క చేయనివి కూడా ఫ్యూచర్‌లో వాళ్ళకి హై డిమాండ్ ఉంటది. హైగా కూడా ఎర్న్ చేస్తారు. ఒక కార్ మెకానిక్ అనుకోండి. సో, వాళ్ళకి మంచి ప్రియారిటీ ఉంటది ఫ్యూచర్‌లో. కానీ ఇక్కడేంటి అంటే ఈ కార్పొరేట్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవి అంత ఈజీగా ఏమి వదిలిపెట్టవు. ఈవెన్ ఇప్పుడు ఒక అర్బన్ కంపెనీ వచ్చింది గదా! అది కార్పొరేట్. అంటే ఆల్‌మోస్ట్ మనకి ఏది కావాలన్నా కూడా అర్బన్ కంపెనీలోనే మనం పెట్టుకుంటూ ఉన్నాం. ఈవెన్ ఇండియాలో ఉన్న వాళ్ళైతే. మేము ఇండియాలో వచ్చినప్పుడు కూడా అంటే ఇండియాలో ఉన్నప్పుడు కూడా ఏంటి అంటే ఏదైనా ఒక సర్వీస్ రావాలి, ఒక పెయింటింగ్ రావాలన్నా అందులోనే బుక్ చేసేవాళ్ళము. ఈవెన్ బ్యూటీషియన్ అయినా కూడా మేము అందులోనే బుక్ చేసుకునేవాళ్ళం. హెయిర్ కట్ కూడా అందులోనే బుక్ చేసుకునేవాళ్ళం. ఎందుకంటే
అది నమ్ముతామన్నట్లు. ట్రస్ట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ బిజినెస్‌లలో. అంటే ఇప్పుడు మాకు ఇంటికి పెయింటింగ్ చేశాడనుకోండి, ఆ అర్బన్ కంపెనీ నుంచి సరిగ్గా చేయలేదు అని చెప్పేసి ఒక నెగెటివ్ రివ్యూ అంతా పెడితే వాడు మళ్ళీ వచ్చి ఏపిస్తాడు. సో, ఆ పాజ్ సో, అందులోపల కొన్ని పాజిటివ్స్ ఉంటాయన్నట్లు. అందుకోసమే ఇప్పుడు ఎవ్వరైనా కూడా ఏదైనా ఒక టెక్నీషియన్ కావాలి అంటే అర్బన్ కంపెనీని కాంటాక్ట్ అవుతున్నారు. సో, అదేంటి అంటే ఆల్మోస్ట్ కార్పొరేట్ చేతిలోకెళ్ళిపోయినట్లే. అండ్ ఈవెన్ బయట కూడా చాలా వరకు ఐటీసీ కంపెనీస్, అగ్రికల్చర్ కానియండి, పౌల్ట్రీ రావచ్చు, అండ్ ఈవెన్ మిల్క్ రానియండి, ఇవన్నీ కూడా వాళ్ళు కూడా చేస్తున్నారు. సో, ఇంకా ఫ్యూచర్ లోపల ఏంటంటే సో, వీటన్నిటిని కూడా అవి టేక్ కేర్ చేసుకుంటది. బట్ అవి టేక్ ఓవర్ చేస్తున్నా కూడా ఏంటంటే మన లోపల టాలెంట్ ఉండాలి కదా! ఇప్పుడు నేను ఒక బ్యూటీషియన్‌ని అయ్యాననుకోండి. నేను అర్బన్ క్లబ్‌లోకెళ్ళేసి అందులోపల ఆ కంపెనీ వాళ్ళతో టై అప్ అయితే నాకు ఆపర్చునిటీస్ వస్తాయి. సో, ముందు మన లోపల ఏదైనా ఒక స్కిల్ అనేది ఉండాలి. అది బ్యూటీషియనే కానియండి, క్లాతింగే, ఫుడ్డే కానియండి, ఈవెన్ ఏదైనా ఒక సర్వీస్, ఈవెన్ అర్బన్ కంపెనీ అలాంటి వాటిలలో చేసే సర్వీసెస్ ఏదైనా కూడా మనకొచ్చుంటే మంచి డిమాండ్ అనేది ఉంటది ఫ్యూచర్‌లో. సో, ఇంక అంతా సాఫ్ట్‌వేర్ అందరూ సాఫ్ట్‌వేర్‌లయితే ఇంక మిగతా పనులు చేసేవాడు ఎవడుంటాడు? సో, వాటికి కూడా అందువల్ల ఇప్పుడు అందరూ వీళ్ళయ్యారు కాబట్టి వాటికి మంచి డిమాండ్ ఉంటుంది. సో, ఫ్యూచర్‌లో ఇంకొక 4, 5 ఇయర్స్ లోపల ఎక్కువగా వాటికే మంచి డిమాండ్ ఉంటది. సో, నేను అనుకుంటున్నాను. మీ యొక్క ఒపీనియన్ కూడా తప్పకుండా కామెంట్ చేయండి. చాలామంది నా వాయిస్ లో ఉంది అంటున్నారు. నా వాయిసే అంత చిన్నగా ఉంటది. ఈ మైక్ పెట్టిన కాబట్టి అంతో ఇంతో వినిపిస్తుందనుకుంటున్నా. ఏదైనా ఒక మంచి మైక్ ఉంటే సజెస్ట్ చేయండి. అంటే మంచిగా వినిపిచ్చేది ఏదన్నా ఉంటే. మన వాయిస్ అయితే ఇంకా ఆల్మోస్ట్ ఇది ఇంతే. హైలో మాట్లాడితే ఇది ఇంతే ఉంటది మనది. సో, ఇంతే అండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. బాయ్ బాయ్.